కాకుండా అభి అనుకున్నట్టు ఈ 7 రోజుల్లో రాహుల్ మనసుని మార్చేస్తే? కేతన, రాహుల్ది అంత త్వరగా మారిపోయే మనస్తత్వం కాదు. రాహుల్ని మార్చేసేటంత సామర్థ్యం అభిలో కూడా లేదు. అలా ఎలా చెప్పగలరు అత్తయ్య? ఎంత బలమైన ఇనుమైనా సరైన మంట పెడితే ఆ వేడికి ఖచ్చితంగా వంగి తీరుతుంది. చూడు కేతన, అభి విషయంలో రాహుల్ ఆ ఇనుము కంటే బలమైనవాడు. ఎందుకంటే నా బలవంతం మీద రాహుల్ అభిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అభి అంటే రాహుల్కి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల అభి విషయంలో రాహుల్లో ఎలాంటి మార్పు అంత త్వరగా రాదు. ఒకప్పుడు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ 7 రోజుల్లో అభి చేసే పనుల వల్ల రాహుల్ మనసు మారొచ్చు కదా. చూడమ్మా కేతన, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మనిషిని ఇష్టపడితే వాడెంత చెడ్డవాడైనా సరే వాడి మీద ఇష్టం అంత త్వరగా పోదు. అలాగే ఒక మనిషిని అసహ్యించుకుంటే ఆ మనిషి ఎంత గొప్ప పని చేసినా కూడా ఆ అసహ్యం స్థానంలో అభిమానం వచ్చి చేరదు. అభిని రాహుల్ ఎంత అసహ్యించుకుంటున్నాడో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. వాణ్ణి ఆ పెళ్లే మార్చలేకపోయింది. అలాంటిది ఈ 7 రోజులు ఈ ఇంట్లో జరిగే తతంగంలో మార్చేయగలుగుతుందనుకుంటున్నావా? అది కాదత్తయ్య. కేతన, అభి రాహుల్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవాలి. దానికోసం మన దగ్గర ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే వాళ్ళిద్దరికీ విడాకులిప్పించడం. ఆ విడాకులు రావాలంటే ఈ 7 రోజులు మనం కాస్త చూసి చూడనట్టు పోవాలి. ఆ తర్వాత అభికి విడాకుల పత్రాల మీద సంతకాలు చేయడం తప్ప